ఇప్పుడు ఆడు బతికే గాలి నీ చేసింది. ఆత్మన కంట్రోల్లో తెచ్చుకునేది, ఆత్మన కంట్రోల్లో తెచ్చుకునేది. చెప్పండి గురించి. ఆ వాటర్ అంతా సిద్ధం చేసాను. మీరు ఇచ్చిన లిక్విడ్ అంతా చైర్ తెస్తాం. చైర్ ఇంకా టైం ఎంత ఉంది? నీ మీద హెల్ప్ చేయొచ్చు కదా నువ్వు. మొత్తం అంతా గడియలు అన్నీ అయిపోతున్నాయంట. త్వరగా మీ పసుపు తెచ్చని పెట్టి ఇంకా 5 minutes ఉందంట. పసుపు ఓకే. కుంకం నా కోసం బా ఇంత చేస్తున్నావు ఒక నువ్వు. ఏడుందో టైంకి దొరకవు. గురుజీ ఒక నిమిషం కుంకుమ దొరకలే. ఆడ కిచెన్ లో ఉంటుంది, కిచెన్ లో ఉంటుంది. ఇదే గుడికాడ ఉంటుంది చూడు. దేవుడి మూల కూడా లేదు. ఆడుంటది. ఓకే దొరికింది గురుజీ. టైం అయిపోయిందంట రా. నువ్వు రా. గురూజీ కట్టుకొని కూర్చోన్నాడో లేదో నాకు తెలీదు. నేనైతే మాత్రం నా ప్రయత్నం నేను చేస్తాను. అమ్మయ్య ఓకే రాని మీ హెల్ప్ చేయొచ్చు కదా. ఇప్పుడు నేను కూర్చోవచ్చా? నువ్వు కూర్చుంటావు. కూర్చోవాలి. ఎవరో కూర్చున్న వాళ్ళు నీళ్ళు పోసేదే కదా. నువ్వు కూర్చో. నేను ఓవర్ యాక్షన్ చేయొద్దు. వాడు వచ్చినాసేపు ఉంది చూడు. బాడీ ఎత్తుకొని రావాలి. అమ్మో అది కూడా మర్చిపోయింది. నేను మొయినందా అసలు బాడీ మోసుకొని రావాలరా. బాడీ మోసుకురాలా జీతం. వాడు ఉండే 2 అడుగులు, వానేమో 2 కొండల పని. అమ్మా ఎంత బరువు ఉన్నాడే. పార్ట్స్ తీసినా కూడా బరువు ఉన్నాడు కదే. ఉంది మీ జారిపోయి పడిపోయి నేనే పైకి అట్లా పైకి ఎత్తు. కాలు ఇట్టు పైకి కూర్చోబెట్టు. కూర్చోని ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. అమ్మయ్యా పట్టుకో. ఏముండు పసుపురాయమన్నాడు. మొగానికి పసుపురాయమన్నాడు. మర్చిపోతున్నాను, భయం అవుతుంది. టైం అయిపోతుంది కదా మళ్ళా. నీకేమన్నా వాసన వస్తుంది. జంతుకుండు ఏడా చేసుకొని సార్ మంచక్క. మంచిదాను కాను. చాలా ఇన్ని రోజులు లేదా 3 రోజుల నుంచి తప్పు అనుకుంటే మళ్ళా చస్తాడు. కొట్టినా కొడుకు మళ్ళా మెంటల్ ఎక్కి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నాకు నీకు ఆ మాంత్రికుడి గురించి తెలిస్తే షాక్ అవుతాడు. షాక్ అవుతాడు. మాంత్రికుడు కిడ్నీలు కూడా అమ్ముతా. నీకు నా గురించి తెలుదు. డబ్బు పిచ్చోడు అయిపోయాడు. చేసుకో. కూర్చోవచ్చా? ఆ బాడీ పడేసి బ్లడ్ కాస్తా అంటే నేనంతా నాకు ఇంట్రెస్ట్ లేదు. తెచ్చుకో. సగం మంది కిందే పోసింది. హెల్ప్ చేసేలేదు. సోద్ మాట్లాడుతున్నావా? నేను ఊతే చేస్తాను. నువ్వు పోసేకమే టైం లేట్ గానే పోయి లేదా త్వరగా పోయి కరెక్ట్ టైంకి పోయి. 4:10 అవ్వాలి. అటు ఇటు అవ్వకూడదు. కరెక్ట్ అయింది.
యాడిరా రా. ఎవరైనా నీకు అసలు నిజం సీరియస్నెస్ ఉంది నీకు అయ్, కావాలి నేను చెడగొట్టాలి హెల్ప్ చేయి నువ్వే. ఎవరు నేరుగా మాట్లాడుకుంటే నీకేమి కుళ్ళిపోతాడా చెయ్యి బతికినా మీద బాగే అయిపోయింది వాడు బతికేస్తాడు ఎవరు బతికేస్తాడు బతికేస్తాడు బతికేస్తాడా బతికేస్తాడు బతికేస్తాడు నీతో వేసేయ్. ఎవరు పుణ్యం కట్టుకో ఏయ్. వేసే పుణ్యం పుణ్యం స్వామిజీ పోలేదు పోలేదు ఫోన్ బతికినప్పుడు కూడా ఇట్లే కదిలింది ఆత్మ కదిలింది వాటర్ పడింది వాటర్ పడితే ఆవులు వెళ్ళట్టు వర్షం పడేటట్టుంది ఈ దరిద్ర నా కొడుకు మళ్ళీ ఈ నీళ్లు వేస్ట్ పాసు వేస్ట్ గురూజీ మీరు చెప్పినట్టు వాటర్ వేసాను ఫస్ట్ నేనే వేసాను మీరు ఇచ్చి లిక్విడ్ వేసాను పసుపు నీళ్ళు వేయలేదు లిక్విడ్ వేసాను నీట్గా అయింది కూర్చున్నాను అంత అయింది ఎంతకి ఆ 410 కరెక్ట్ 410 కే? ఇప్పుడు బతికేస్తుందా ఆడ టైం ఇప్పుడు నా కంట్రోల్ వచ్చేసినట్టేనా 4 అయ్యేక 2 నిమిషాలు ఉంది మీరండి మీరండి 4 అయ్యేక 2 నిమిషాలు ఉంది ఇప్పుడు ఆడు బతికే గాలి నీ చేసింది ఆ, ఆత్మన కంట్రోల్లో తెచ్చుకునేది ఏం చేస్తా- ఆత్మన కంట్రోల్లో తెచ్చుకునేది ఏం చేస్తావు కంట్రోల్ తెచ్చుకో నువ్వు కిడ్నీలు ₹1,00,00,000 అమ్ముకోండొచ్చు నేను గుప్త నిధుల కోసం ఒక ఆత్మని కంట్రోల్లో తెచ్చుకోవాలి ఆ గుప్త నిధులకి అది వెళ్ళి అది నిధి తెస్తుంది నాకు గోల్డ్ నీదే అది నా ప్లాన్ ఆ. నీకు ఇట్లాంటివి రావు నీకు ఎప్పుడు చీపే వస్తాయి నువ్వు అంటే ఇట్లా ప్లాన్ బతికించలేదు నువ్వు నువ్వు ఎన్ని గంటలకు ప్రేమ చెప్పేది? ఇష్టంగా ప్రేమ ఇష్టంగా వాయమ్మో నువ్వు కూడా అయితే పేరు నాకి. నువ్వు కొత్త కాలంలో తల్లి అమ్మయ్య ఎందుకో మంచిగా హ్యాపీగా ఉంది ఎన్ని గంటలకు మయ్యా, ఏంటంటే? నీకు అవన్నీ అనవసరం ఎన్ని నీ గంటలకు కోసం ఎంత మొత్తం ఎన్ని అంతా? గంటలకు వెళ్ళన్నావు? ఇప్పుడు మాంత్రికుడు వస్తాడు ఎన్ని గంటలకు వెళ్ళావు? వాడి బాటిల్లోని బంధిస్తాడు అమ్మయ్యా అమ్మయ్యా ఎన్నకంటే డేంజర్ గా ఉన్నట్టున్నావు అక్క మొత్తం శివ బతికిస్తావని నిధుల కోసం మళ్ళీ కొత్త కథలు ఇస్తావా నీకు ఎన్ని గంటలకు ఇవ్వండి ఇది? ఇప్పుడు వాడు బతికే ఛాన్స్ కూడా ఉంది ఎట్లా కానీ నేను బతికిచ్చాను వాడు నేను అట్లా నిధుల కోసమే యూజ్ చేసుకుంటాడు ఒకవేళ వాడు మంచి నిధులు ఎక్కువ తెచ్చాడు అనుకో నాకు చాలా ఈ డబ్బా అనుకున్నప్పుడు వదిలిపెట్టేస్తా బతికిస్తా లేదు అంటే వాడిని అట్లా నిధులకి వాడుకుంటా చేసుకో, ఏం చేసుకో. నీకేమైనా వాడగలరా నాకు వాటలు అవసరం లేదు ఏది అవసరం లేదు నువ్వు ఏం కావాలి అది చేసుకో ఏదైనా వాడుకో నీకు నిధులు ముఖ్యమైనది కదా నువ్వు వాడిని బతికిస్తావు కదా నీ అవసరాలు వాడిని బతికిల్లని చూస్తాను కదా బతికి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఆ. ఆత్మ ఉంటదా గ్రిప్ లో పెట్టుకోంట ఆ. ఇప్పుడు గ్రిప్ లో ఉన్నాడు ఆత్మ ఉంటది ఇక్కడే ఆడికి వెళ్ళిపోదు ఇప్పుడు ఇల్లు దాటి వెళ్ళేకలేదు ఏం లే మాంత్రికుడు వస్తాడు బాటిల్లో పెడతాడు వాడికి చెప్పినట్టు మనం బాటిల్లో పెడతాడు సోడాల బాటిల్ నువ్వు మాంత్రికుడిపై అమ్ముకోండి బాటిల్లో పెడతాడు సోడాల బాటిల్ నువ్వు మాంత్రికుడిపై అమ్ముకోండి కూల్ డ్రింక్ బాటిల్ లేకపోతే అమ్ముకోండి కుల్లే బాటిల్లో పెట్టడం అంటే డబ్బులకు వస్తే నీ మండే మగం నీకు లేకి పోయే ఈ మగం లేకి అమ్మయ్య ఇద్దరు వాళ్ళే ఈ అమ్మాయి ఎవడు ఎత్తుతాడు అది ఆ శవాన్ని ఎవడు తీస్తాడు ఏ నీ బొక్కలో ఎత్తనే శవం. పోతే అమ్మో బొక్కలు శవం కాదు ఉండు శవాన్ని బాడీ కుళ్ళిపోకూడదు నువ్వు ఒకటి బంద్ వచ్చిన బాడీ కుళ్ళకూడదు ఏం చేస్తావు ఎత్తుకొని కావాలంటే ఒక షేర్ ఇస్తా పట్టుని మొయ్యలేను ఏం చేయాలి ఇప్పుడు? పట్టు వాడిని తీసుకొని పోయి పెట్టేసి ఫ్రీజర్లో పెడతాం ఆ, అది ఎప్పటికీ కుళ్ళుకోదు ఆ, దా పడుకో అయినా కొంచెం ఎండలో ఉంటే మంచిది మన కాయం వస్తుంది వాటర్ తాగి వస్తా నువ్వు నీ కూల్ డ్రింక్ తాగేస్తున్నా నాకే శవం వాటర్ తాగి వస్తా నువ్వు నీ కూల్ డ్రింక్ తాగేస్తున్నా నాకే శవం ఎవరు మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు ఏడకని పోనీ పోతే మేలే డాడీ కూడా ఏడకని పోనీ A few minutes later. స్వామి
నేను స్వామి నీకే ఏమేమో బతికించాలని చూస్తాను మా జీవితం ఎందుకు బతకల్లా ఏదైనా దేవుడు రాసి పెట్టింటాడు ఇంతవరకే ఆయుష్ అని చెప్పి ఆ ఆయుష్ విడిచిపెట్టి మళ్ళా బతికించాలని ప్రయత్నం అది చాలా తప్పు. మళ్ళా బతికించాలని ప్రయత్నం అది చాలా తప్పు. నువ్వు కూడా అడుగుతాడు, నువ్వు కూడా పోతావు. దేవుడు ఎంతవరకు ఇచ్చినాడో ఆయుష్ అంతవరకు ఉండాలి. అంతవరకు ఉండాలి ఆయుష్. అపరాధాలు పెట్టొద్దు నువ్వు. అలా అలా నువ్వు ప్రయత్నం అనుకోవద్దు. చెయ్యి. నీకు బాగా నాకు నిధి వస్తుందని, నాకు నిధి వస్తుంది నీకు రాదు అన్న కుళ్ళుతో నువ్వు మాట్లాడినా క్లియర్ గా అర్థమవుతుంది. నువ్వే నాకు శాపనార్థాలు పెట్టాయి. నీది వస్తుంది. నువ్వేమో నాకు శాపనార్థాలు పెట్టేకి ఇద్దరిద్దరే ఇంకోలా నువ్వు బతికించే ప్రయత్నం ఏంది? నీదే బతికించే ప్రయత్నం చేయలే. నీకు బుర్రలే. నేను నిధి కోసం వాడిని వాడుకుంటా. ఆత్మని నేను వెళ్ళి నిధులకి నిధి కోసం వాడుకుంటాను, నేను అవయవాల కోసం వాడుకుంటాను. ఇప్పుడు నువ్వు నిధి కోసం వాడుకుంటానో నువ్వు ఎట్లా చెప్తాంటానో నేను కూడా అవయవాల కోసం వాడుకున్నా. ఏది వాడుకొని మాట్లాడే ఏది వాడుకొని మాట్లాడే ఏం మాట్లాడే నీకు ఇవన్నీ అనవసరం. నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు ఒక యూస్ ఒక అబ్బాయి హెల్ప్ కావాలి కాబట్టి నేను వాడుకున్నా. అంత సరే నువ్వు వాడుకున్నావు కదా, నాకు కూడా ఒక అతను చెప్పిండే నేను కూడా చేసుకో. ఏం చేసుకుంటే చేసుకో. నాకన్నా అంత పవర్ఫుల్ నేను ఏడనో తెలుదు. ఇప్పుడు నీళ్లు మీ అక్క నీళ్లు పోసింది, నేను ఇంకా చెప్తాను చూడు. స్వచ్ఛమైన పవర్ఫుల్ అయినది తీసుకొచ్చి నేను రెడీ చేసినాను. పవర్ఫుల్ అయినది తీసుకొచ్చి నేను రెడీ చేసినాను. నిధి మీ అక్క కాదు చూడు, నిధి మీ అక్క కాదు. నిధి కోసం నేను వాడుకోవాలని చూస్తుంది. కానీ నేను నిన్ను నిధి ద్వారా బతికిస్తా. నన్ను నమ్మి కూర్చున్నావో ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది. బంగారు భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది. నమ్మితే కూర్చో. నేను ఆత్మ చెప్పుకుంటా, నీతో సంబంధం లేదు. నీతో ఎప్పుడైతే కిడ్నీలకి లివర్లకి కళ్ళకి ఎప్పుడైతే తీపిందో, ఇప్పుడు నువ్వు వాడిని బతికిచ్చేది కేవలం నిధి కోసం అన్నావు. నాకు ఆడ మంచి నేను 4 times వాడుకుంటా. 5th time వాడిని బతికిస్తా. ఆత్మ బతికిస్తారా శివ? నువ్వు కూర్చుంటే మంచిది. నేను వచ్చి నేను పోసేది నేను పోస్తాను. చేసేది ఎవరు అడ్డుకోవద్దు. నేను ఎంత కష్టపడి ఆ మాంత్రికుడికి ₹1,00,000 డబ్బులు ఇచ్చి నేను ఆ నిధులన్నీ షేర్ ఇస్తా. చూడు ఏడన్నావు నాకు తెలుసు. నువ్వు డబ్బులు ₹1,00,000 పెట్టుబడి పెట్టింది తప్పితే నీ మీద పెడదామని బతికిద్దాం హాస్పిటల్ తీసుకుని నేను బతికిస్తాను. అవయవాలు అమ్మే చూసినా కూడా నేను పూర్తిగా అమ్ముకోలే. అవయవాలు అమ్మే చూసినా కూడా నేను పూర్తిగా అమ్ముకోలే. ఇప్పుడు కూడా నా మీద నీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా కూర్చో. నీకు అద్భుతమైన మెరాకిల్ చేసి చూపిస్తా. ఇంటావు కదా? నీతొద్దు మాట నాకు. నీతేందుకు నాకు? నువ్వు చేస్తావు అందరికి మోసము. ఏంది కూర్చో. ఎవరు చేస్తావు నువ్వు? నాశనం పో. పెట్రోల్ అంటించాక అగ్గిపెట్టది. నువ్వు ఎక్స్ట్రా చేయొద్దు. బాడీని కాల్చొద్దు. ఎవరు? నువ్వు బాడీని కాల్చలే. నా ఇష్టం. అది బాడీని కాలుస్తా. ఏం చేస్తా? బాడీ కాల్చినాను అనుకో నీకు ఇంకా ఆత్మ బతికి ఛాన్స్ ఉండదు. నేను మళ్ళా ఉండొస్తా. మీకు ఏం మీ ఇద్దరు ఏమన్నా నాటకాలు వస్తున్నారు ఏమన్నా? ఏం అవుతారాలు అయిపోయింది ఎవరికి? ప్రతి ఒక్కరికి కాల్చొద్దు నిన్ను. అది నేను ప్లీజ్ చేసి కావాలంటే 4 గుప్త నిధులు అయిపోయిన తర్వాత నీకు ఇస్తా బాడీని. మీ ప్లీజ్ బాడీ ఇస్తా నీకు తర్వాత ఇస్తాను. వాడుకో. చెడగొట్టొద్దు మీ ఇద్దరికి లేకుండా. ఏం చేస్తాను మీరంతా? ఇదిగో నిమ్మి గిగ్గిపెట్టి కాదు. నేనెంత కష్టపడి ఆ స్వామీజీని ఒప్పించుకున్నాను తెలుసా? స్వామీజీ లేదు, ఏమి లేదు. ఇన్ని రోజులు బాడీ ఉండడమే ఎక్కువ. ఏమి బాడీ శవాన్ని అంటించింది. అయిపోయి